నమస్తే, నేను లక్ష్మణ్. వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టు ఒళ్ళు గగురు పుట్టే అంశాలను పోలీసులు పొందుపరిచి జడ్జి ముందు పెట్టారు. అసలు వల్లభనేని వంశీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న అంతకాలం 2019-24 మధ్యలో ఆయన చేసిన అరాచకాలకి నిదర్శన సాక్ష్యాలే ఈ రోజు పోలీసులు పెట్టారు రిమాండ్ రిపోర్ట్లోని అంశాలు. దాదాపు 16 కేసుల్లో నెటోరియస్ కిల్లర్గా, క్రిమినల్గా నేర చరిత్ర ఉన్న వ్యక్తి వల్లభనేని వంశీ. ఈ వంశీ బెదిరించటం, కొట్టడం, తిట్టడం, హత్యలు చేయించడం, హత్యాయత్నాలు చేయటం, అక్రమ కేసులు పెట్టించడంలో సిద్ధహస్తులు అని చెప్పి పోలీసు రిమాండ్ రిపోర్టుల్లో గగురు పెట్టే అంశాలు ఎన్నో పేర్కొన్నారు. ఇదే నేపథ్యంలో సత్యవర్ధన్ ఏదైతే ఈ గన్నవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ అప్పుడు ఫిబ్రవరి 20, 2023న ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసిచ్చి అక్కడున్న ఫర్నిచర్ అయితేనేమి, వాహనాలు అయితే దగ్ధం చేసి చెందాడో దానితో పాటు ఉన్న 28 మంది పైన ఈ కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన క్రమంలో వల్లభనేని వంశీ పైన అక్కడ టీడీపీ కార్యాలయంలో సత్యవర్ధన్ అనే ఒక దళిత వర్కర్ అక్కడ పనిచేస్తున్నాడు, కంప్యూటర్ ఆపరేటర్గా. అతను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా దాదాపు దీంట్లో పరోక్షంగా ప్రత్యక్షంగా 88 మంది ఈ దాడిపైన గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారని చెప్పి పోలీసులు నిగ్గు తెరిచి విచారణ మొదలుపెట్టారు. కాకపోతే 3 days బ్యాక్ ఎపిసోడ్ ఏ విధంగా ఉందంటే ని కిడ్నాప్ స్టోరీ ఇప్పుడు తెరపైకి వస్తుంది. పోలీసు రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే పొందుపరిచారు. అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఈ కథ? A71గా ఉన్న ఏది టీడీపీ కార్యాలయమైన A71గా ఉన్న వల్లభనేని వంశీ A1గా ఇప్పుడు కేసు ఎలా నమోదైందనే చరిత్ర చూసుకుని సత్యవర్ధన్ యొక్క కిడ్నాప్ కేసు రిమాండ్ నోటీసులో ఏదైతే పోలీసులు పొందుపరిచిన రిమాండ్ పత్రాల్లో కనిపిస్తున్న పచ్చి నిజాలను మనం ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సత్యవర్ధన్ ముందు వజ్రరాజు అనే వల్లభనేని వంశీ యొక్క అనుచరులతో ముందు బెదిరించడం ప్రారంభించాడు. నువ్వు పెద్దవాళ్ళతో ఎందుకు పెట్టుకుంటున్నావు, అనవసరంగా నువ్వు ఇబ్బంది పడతావు, ఎందుకు మా చేతులు చచ్చిపోతావు అని చెప్పి బెదిరింపులు స్టార్ట్ చేశాడు. అప్పటికి సత్యవర్ధన్ అతను వాళ్ళ సోదరుడైన కిరణ్తో చెప్పుకొని బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇంకొక సెకండ్ ఎపిసోడ్లో మళ్ళీ ఆ తర్వాత ఏదైతే వజ్రరాజు బెదిరించిన తర్వాత మళ్ళీ శివరామకృష్ణ, వీర్రాజు అనే కోటి అనే ముగ్గురు వ్యక్తులు వాళ్ళ తల్లిదండ్రులను కలిసి ప్రత్యక్షంగా బెదిరించడం జరిగింది సత్యవర్ధన్ యొక్క తల్లిదండ్రులని. అదే అయిపోయిన తర్వాత సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు. వీళ్ళు ఎంత చెప్పినా ఎంత బెదిరించినా వింటలేదని కిడ్నాప్ చేసి ముందు హైదరాబాదు వంశీ ఇంటికి తీసుకొచ్చి అక్కడ వంశీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా అతన్ని ఫేస్ టు ఫేస్ మాట్లాడి బెదిరించడం మొదలుపెట్టాడు. అనవసరంగా మాతో పెట్టుకుంటున్నావు, నువ్వు ఇబ్బంది పడతావు, ఈ కేసును విరమించుకోమని చెప్పాడు. ఆయన అప్పటికి వినకపోతే విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి సత్యవర్ధన్ని విశాఖపట్నం షిఫ్ట్ చేశాడు. అక్కడ శివరామకృష్ణ, లక్ష్మీపతి అనే ఇద్దరు వ్యక్తుల వంశీ అనుచరులుగా ఉండి అక్కడ చందన అనే ఒక హోటల్లో సత్యవర్ధన్ని హోటల్ గదిలో బందీగా ఉంచి అక్కడ బెదిరింపులు స్టార్ట్ చేశారు. చంపేస్తామని చెప్పి బెదిరింపులు స్టార్ట్ చేశారు. అక్కడ ఈ జడ్జి గారితో ఏం చెప్పాలి, అక్కడ కేసు ఎలా విత్డ్రాల్ చేసుకుంటామని చెప్పి అక్కడ అతని బెదిరింపులతో ఒక సంతకాలు పెట్టించుకున్నారు. బెదిరింపు, నేను ఈ కేసుతో వంశీకి వాళ్ళకి ఏం సంబంధం లేదని చెప్పి ఒక డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి జడ్జి ముందు ప్రవేశపెట్టే విధంగా కిడ్నాప్ స్టోరీ మొత్తం నడిచింది. ఆ తర్వాత సత్యవర్ధన్ కిడ్నాప్ అవ్వగానే వాళ్ళ సోదరుడు కిరణ్ వంశీ అనుచరులు కిడ్నాప్ చేశారని చెప్పి అన్నారు. కిడ్నాప్ చేశారని చెప్పి పోలీసులు ఫిర్యాదు చేయగానే ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. వలబన్నారు. ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసుకొని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమం సత్యవర్ధన్ యొక్క కిడ్నాప్ ఎపిసోడ్లో సినీ పక్కీలో ముందు కుటుంబాన్ని బెదిరించడం, ఆ తర్వాత అతన్ని ప్రత్యక్షంగా బెదిరించడం, ఆ తర్వాత కిడ్నాప్ చేసి విలన్ అనే వంశీ దగ్గర తీసుకెళ్ళటం, అక్కడ బెదిరించినా వినకపోతే మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ చేయటం, విశాఖపట్నం షిఫ్ట్ చేసి అక్కడ బెదిరించి నేరుగా అట్రాసిటీ విచారణ చేసి కోర్టుకు తీసుకెళ్లి జడ్జి ముందు నిలబెట్టి అక్కడ అతనితో కేసు విత్డ్రాల్ చేసుకుంటాడు. ఈ కేసుతో నాకేం సంబంధం లేదని చెప్పి విత్డ్రాల్ చేసుకునే ప్రయత్నం చేయటం. ఇంతటి దారుణమైన ఘోరాలకు, నేరాలకు పాల్పడ్డ వ్యక్తి వంశీ. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏడుస్తుంటారు, వంశీకి అభంశుభం తెలియదు, కావాలని కష్టగట్టి వంశీని అరెస్ట్ చేశారని చెప్పి ముసలి కన్నీరు గారుస్తుంది వైసీపీ. కాకపోతే చూడండి, రిమాండ్ రిపోర్ట్లో దాదాపు 16 కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఒక వ్యక్తి ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించి దందాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేసుకుంటూ మట్టిని మింగేశాడు. అక్కడ ఎన్ని ప్యాకాడ్ క్లబ్బులు ఏర్పడ్డాయో, ఎన్ని కోడి పందాల స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాడో, ఒక క్యాసినో ఏర్పాటు చేసి ఆయన చేసిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. చెప్పుకుంటే దాదాపు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఒక డాన్గా ఎదిగాడు వంశీ. ఈ వంశీ యొక్క నేర చరిత్ర పుట్టలుగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక్క కిడ్నాప్ కేసుతో బయటపడ్డ
వంశీ నేర చరిత్ర ఇంకా ఎన్నో కేసులకి దారితీసింది. ప్రతి ఒక్కటి పోలీసులు నిగ్గు తెలుస్తున్నారు. చట్టం పరిధిలోకి వస్తే రాష్ట్రపతి అయినా ఎవరైనా కింద స్థాయి వ్యక్తి అయినా సామాన్యుడైనా సరే చట్టానికి లోపడే, భారత రాజ్యాంగంలోని చట్టాలకు లోపడే ఎవరైనా ఉండాల్సిందే, ఎవరైనా దానికి తల ఒగ్గాల్సిందే. అంతే తప్ప కానీ ఈ ఎమ్మెల్యేలకు, మినిస్టర్స్కు, లేకపోతే ముఖ్యమంత్రులకి, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ప్రత్యేకమైన ఎగ్జామ్షన్ అంటూ ఏమీ ఉండదు. వంశీ ఈ రోజుకైనా ఒకటే తెలుసుకోవాలి, నేర చరిత్ర ఏ స్థాయిలో పుట్టబెట్టిందో చూస్తూనే ఉన్నావు. ఇకనైనా వైసీపీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వంశీ నేర చరిత్ర ఒక్క కేసులో తీస్తేనే బయటికి ఇప్పుడు దాకా తెరమాటను ఉన్నాయి, మొత్తం తెర ముందుకు వచ్చి సినీ ఎపిసోడ్లో వంశీ యొక్క నేర చరిత్ర ఏ విధంగా బయటపడిందో వైసీపీ వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ చేస్తే బెటర్గా ఉంటుంది. వంశీ నేర చరిత్ర చూసి కూడా వంశీని సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ఎంత నేర ప్రవృత్తితో కూడుకున్న పార్టీనో మీ నాయకులు తేటతలం అవుతుంది. ఇది మొత్తానికి వంశీ యొక్క గ్రౌండ్ రిపోర్టు, ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో దాని యొక్క గ్రౌండ్ రిపోర్ట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.